మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనంలో పనివారి అవసరత ఉన్నది గాని ఆ పనివారికి కోత కొయ్యటం కూడా రావాలి. పనివారి అవసరత ఉన్నది కదా అని ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేలల్లో పడి కోత కోస్తానంటే కుదరదు. కాస్త మునుం పట్టుకుని కోత కొయ్యటం నేర్చుకోవాలి. ఎంతవరకు కొయ్యాలో నేర్చుకోవాలి. ఎవరి పరిధిలో కొయ్యాలో నేర్చుకోవాలి. పక్కనాళ్ళ చేలోకి వస్తే కుదరదు కదా. కోత విస్తారము పనివారు తక్కువ అనే మాట నిజం. కొయ్యటం తెలిసిన వాళ్ళు, పద్ధతి కలిగిన వాళ్ళు, ఒక మేరలో ఉండి దేవుని సేవ చేసే వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడు గాని ఎవరిని పడితే వాళ్ళను కాదనే సంగతిని గుర్తించాలి. అందుకని దేవుని ప్రజలరా, మనందరం దేవుని సేవలో జత పనివారం. విశ్వాసలో కూడా అంతే. మీలో చాలా మంది మీ సంఘాలలో సహకరిస్తున్నారు. జత పనివారుగా ఉందాం, దేవుని వ్యవసాయంగా ఉందాం, దేవుని గృహముగా ఉందాం. తద్వారా దేవుని సన్నిధిని ప్రజలకు అందిస్తూ దేవుని దీవెనలను పొందుకుంటూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం. స్వస్థతను, సమాధానాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.